మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తుల దేవా యేసయ్య స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించినదయ్యా. నీ మాటలే ప్రభా మమ్మల్ని నడిపిస్తాయి తండ్రి. చీకట గల ఊపిలో నుంచి లేవనెత్తేది, గాఢాంధకారంలో ప్రభా వెలుగై మమ్మల్ని నడిపించేది నీ మాటలే, నీ వాక్యమే నాయన. ఇదిగో తండ్రి, అలాంటి మాటలు ప్రభా, అలాంటి వాక్య ధ్యానాన్ని ప్రభా ఈ రోజు నుంచి మేము ప్రారంభిస్తుండగా అయ్యా
మేము జ్ఞానం లేని వారం ప్రభా, మాకైతే ఏమీ తెలియదయ్యా. సమస్తము మీరే అని ప్రభా, మీరే మాకు సమస్తము దయచేస్తారని నమ్మి తండ్రి, మీ జ్ఞానం కోసం ప్రభా మేము ప్రారంభిస్తున్నాం తండ్రి. మేము వాక్యాన్ని మేము చదువుకోబోతుండగానైనా ఆ వాక్యంలోని సారాంశాన్ని అంతటినీ ప్రభా, ఉన్న మర్మములన్నింటినీ ప్రభా మేము తెలుసుకున్నట్టు తండ్రి మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటున్నాయన మీ కృపలో మీ జ్ఞానాన్ని తండ్రి మాకు అందరికీ దయచేయడం బ్రతిమాడుకుంటున్నాం తండ్రి. నీ ఆత్మ చేతి నింపండి ప్రభా, శక్తి గల నీ వాక్యాన్ని ప్రభా, మహిమ గల నీ వాక్యాన్ని ప్రభా, బలమైన నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అర్థం చేసుకునే హృదయాన్ని మనసును ప్రభా ప్రతి ఒక్క హృదయాలను మేము నింపమని బ్రతిమాడుకోవచ్చు. సాధారణ ఆటంకాలన్నింటినీ లయము చేయండి తండ్రి. మీరే చురుకైన ఆత్మను మెండైన ఆత్మను దయచేయమని బ్రతిమాడుకోవచ్చు. చూపిస్తారు నమ్ముతూ విశ్వసిస్తూ తండ్రి మా దేవుడు మా ప్రభు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి పొందున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన మీకు అందరికీ ఈరోజు బైబిల్ వాక్య ధ్యానానికి మొట్టమొదటిగా మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ వాక్య ధ్యానంలో వచ్చిన మీకు అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. బైబిల్ వాక్య ధ్యానం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. బైబిల్ వాక్యం అంటేనే దేవుని మాట. దేవుడు ఏం చెప్పాడు, మనకి ఏం చెప్పాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ బైబిల్లోనే ఉంటుంది. ఆ బైబిల్ మాట మన జీవితాన్ని బ్రతికిస్తున్నమాట. బైబిల్లో ఉన్న వాక్యాలు, బైబిల్లో దేవుడు చెప్పిన మాటలన్నీ మన జీవితానికి విలువగా ఉంటాయి. అవే మనల్ని నడిపిస్తాయి. మనం ప్రతిరోజు లేచినప్పటి నుంచి మళ్ళా పడుకునే వరకు ఎన్నో చోట్ల వెళ్తుంటాం, ఏమేమో చేస్తుంటాం, ఎక్కడికెక్కడికో వెళ్తుంటాం. అక్కడ అంతా వెళ్ళినప్పుడు అన్నీ చేసేటప్పుడు మనం ఎలా నడవాలా, ఎలా ఉండాలా, ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలా, ఎలా మాట్లాడాలా, ఎలా మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడకూడదు, ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఇలాంటి ప్రతి ఒక్క విషయం ఎక్కడ ఉంటుందంటే బైబిల్ ఉంటుంది. బైబిల్లో ప్రతి ఒక్క విషయం ఉంటుంది. మనకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం, ఎప్పుడు ఏ ప్రశ్న వచ్చినా సరే దానికి తగిన సమాధానం ఎక్కడుందంటే బైబిల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ బైబిల్ వాక్యం అనేది ధ్యానించడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక మనిషి జీవితంలో. ఆ బైబిల్ వాక్య ధ్యానాన్ని మనం ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి ఈ బైబిల్ వాక్య ధ్యానంలో మీరందరూ తప్పకుండా తెలుసుకోవాలా. బైబిల్ గురించి మీరు పూర్తిగా తెలుసుకొని అధ్యయనం చేసి మన జీవితాన్ని ఒక చక్కని మార్గంలో మనం నడిపించుకోవాలి. హల్లెలూయా. సరే, బైబిల్ వాక్యము ఈరోజు బైబిల్ ధ్యానము ప్రతి బుధవారము ఈ మందిరంలో ఉంటుంది. ప్రతి బుధవారం మనము బైబిల్ వాక్య పఠనం ఉంటుంది. అంటే ఏదైనా ఒక గ్రంథాన్ని తీసుకొని, బైబిల్ గ్రంథాన్ని తీసుకొని మొదటి నుంచి చివరి వరకు ప్రతి బుధవారం మనము 1 లేదా 2 అధ్యాయాలు చదివి దాన్ని ధ్యానించి దేవుడు దాని ద్వారా మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే విషయాలు, ఆ బైబిల్ యొక్క అర్థము, ఆ అధ్యాయం యొక్క అర్థము, ఆ వాక్యాల యొక్క అర్థము మనము చర్చించుకుంటామన్నమాట, తెలియజేస్తామన్నమాట. కాబట్టి ఈ బైబిల్ ధ్యాన పఠనానికి మీరందరూ తప్పకుండా హాజరవ్వాలి. హల్లెలూయా. సరే, ఈరోజు బైబిల్ వాక్య ధ్యానము ఎంత ఇంపార్టెంట్, ఎంత ముఖ్యమైనది అనేది ఈరోజు తెలుసుకుందాం. తర్వాత వచ్చే వారం నుంచి దేవుడు మనల్ని ఏ భాగాన్ని అయితే నడిపించాలని కోరుకుంటాడో ఆ భాగాన్ని మనం మొదలు పెడతామన్నమాట. అయితే ఈ రోజుకు బైబిల్ ధ్యానం ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు అంత ముఖ్యమైనది, బైబిల్ ధ్యానం ఎందుకు చేయాలా, బైబిల్ ఎందుకు మనము ధ్యానించాలా, దేవుని వాక్యాలు ఎందుకు ధ్యానించాలా అనేది మనం తెలుసుకొని ముగిద్దాం. చూడండి, కీర్తనలు 1వ అధ్యాయం తీసుకోండి. చదవండి, 1వ అధ్యాయం మొత్తం ఎవరు చదవండి. మొత్తం కీర్తనలు 1వ అధ్యాయం 1వ కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నన్ను అనుసరిస్తూ దేవారాధనలు దాన్ని ధ్యానించేవాడు. అతడు నీటి కాలువల మొలను
నీటి కాలువల మొరలు నాటిందై ఆకుల వాడక కీర్తనకారుడు రాస్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు కొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుతుంది. ఇక్కడ ఈ కీర్తన భాగము మొట్టమొదటి అధ్యాయము దేని గురించి చెప్తుందంటే, బైబుల్ వాక్యాన్ని ధ్యానించడం ఎంత ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఈ కీర్తన 1వ అధ్యాయంలో 3 వ్యక్తులు అనిపిస్తారు. ఎంతమంది? 3 వ్యక్తులు అనిపిస్తారు. ఆ ముగ్గురు వ్యక్తులు అంటే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే 1వ వచనంలో ఉంటారు. ఎవరంటే దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవారు. వాళ్ళు పాపుల మార్గంలో నిలబడేవారు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండేవాళ్ళు. మొదటి రకం వాళ్ళు. రెండో రకం వాళ్ళు ఎవరంటే 2వ వచనంలో ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాళ్ళు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాళ్ళు. వీళ్ళు 2వ రకం. 3వ రకం వ్యక్తులు ఎవరంటే దుష్టులు. 3వ రకం వ్యక్తులు దుష్టులు. మొదటి రకం వ్యక్తులు ఉన్నారు, 2వ రకం వ్యక్తులు ఉన్నారు, 3వ రకం వ్యక్తులు ఉన్నారు. మొదటి రకం వ్యక్తులు అంటే ఎవరంటే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటారు. అంటే మనం చాలా రకరకాల ఆలోచన గురించి చేస్తుంటాం. మన కుటుంబం గురించి, మన వ్యక్తిగత జీవితం గురించి, మన పిల్లల గురించి, మన ఉద్యోగం గురించి, మన వ్యాపారం గురించి, మనం చేస్తున్న పని గురించి, మన చదువు గురించి రకరకాల ఆలోచనలు చేస్తుంటాం. కానీ కొంతమంది ఉంటారంట, ఆ కొంతమంది వ్యక్తులు ఎవరంటే ఇతను ఎలా చెడగొట్టాలా, వాళ్ళని ఎలా నాశనం చేయాలా, వాళ్ళ కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలా, వాళ్ళ పిల్లల్ని ఎలా నాశనం చేయాలా, ఆ వ్యక్తిని ఎలా నాశనం చేయాలా, ఈ వ్యక్తిని ఎలా నాశనం చేయాలా, ఇతని పనిని ఎలా నాశనం చేయాలా, ఇతను చేస్తున్న దాన్ని ఎలా నాశనం చేయాలా అని దుష్టమైన ఆలోచించే వ్యక్తులు ఉంటారంట. వాళ్ళ ఆలోచనలే దుష్టమైన ఆలోచనలు, ఇతనికి కీడు చేసే ఆలోచనలు, ఇతనికి నష్టం చేసే ఆలోచనలు అంట. ఒకటి. రెండోది పాపుల మార్గంలో నిలుస్తారంట వాళ్ళు. పాపుల మార్గం అంటే చెడు పనులు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ మార్గం ఎలాంటి వాళ్ళంటే చెడు పనులు చేసే మార్గం. మొట్టమొదటి ఏమో ఇతరులకి కీడు చేసే మార్గం, ఇతరులకు నష్టం చేసే మార్గం, ఇతరుల్ని ఏడిపించే మార్గం, ఇతరుల్ని బాధ పెట్టే మార్గం. రెండోది అంటే పాపం పనులు, చెడు పనులు చేసే ఆ పరిస్థితి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ మొదటి కేటగిరీ వాళ్ళ దగ్గర ఇతరులు నాశనం చేసేది, చెడు చేసేది, ఇతరులకు నష్టం కలిగించేది, ఇతరులకు బాధ ఇబ్బందులు పెట్టే గుణం ఉంటుంది. రెండోదిగా వాళ్ళ దగ్గర చెడు పనులు చేసే గుణమే ఉంటుంది. రెండోది చెడు పనులు చేసే గుణం ఉంటుంది. మూడోది అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుంటారు. అంటే అపహాసం అంటే వెక్కిరించడం, ఇతరులు చూసి వెక్కిరించేది. వాళ్ళ స్థాయిని చూస్తూ, వాళ్ళ పేదరికాన్ని చూస్తూ, లేకపోతే వాళ్ళ ఉన్నదాన్ని చూస్తూ వెక్కిరిస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళు చూసి మీరు ఇలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళు చెప్పేసి ఎక్కిరించే గుణం ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే ఈ మొదటి రకం వ్యక్తులు ఎలాంటే ఎప్పుడు ఇతరుల నాశనాన్ని కోరుకుంటారు. రెండోదిగా ఎప్పుడు చెడు పనులే చేస్తుంటారు. వాళ్ళ ఆలోచనలన్నీ, తలంపులన్నీ చెడు వాటి మీదే ఉంటాయి, చెడ్డ పనుల వాటి మీదే ఉంటాయి, పాపిష్టి పనుల మీద ఉంటాయి. మూడోదిగా ఎప్పుడు ఇతరులను నిందించేది, అవమానించేది, ఇతరులను దూషించేది, తిట్టేది, ఇలాంటివే ఉంటాయి ఈ మొదటి కేటగిరీ. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ మొదటి కేటగిరీలో మీరు అస్సలు ఉండకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు?
దుష్టుల ఆలోచన చొప్పున నడువుక. ఎవరైనా నీకు అలాంటి ఆలోచన చెప్పారు అనుకో, వాళ్ళు అలా చేద్దాం, ఇలా చేద్దాం, వాళ్ళకి అదే నష్టం చేద్దాం, ఇది నష్టం చేద్దాం అంటే నువ్వు ఆలోచన చెప్పులో నడవకూడదు, నువ్వు ఆలోచన చెప్పులు పోకూడదు. రెండోది, పాపుల మార్గంలో నిలువుక. నిన్ను పాప పనులు చేసే పనులు, చెడు పనులు చేసే విషయాలు ప్రోత్సహిస్తారు మనుషులు. రా ఈ పని చేద్దాం, రా ఆ పని చేద్దాం, ఇది చేస్తే సంతోషిస్తుంది మనకి, అది చెడు పనే. అది చెడు పని నీకు తెలుసు, వాళ్ళకు తెలుసు, కానీ ఇది మనకు సంతోషాన్ని ఇస్తుంది, మనం ఆనందంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఈ పని చేద్దాం రా అని ఒక పాపిస్ట్ పనికి నిన్ను ప్రేరేపిస్తారు. ఆ పాపిస్ట్ పని చేసే మార్గంలో నేను తీసుకెళ్ళాలనుకుంటారు. అలాంటి మార్గంలో నిలువక. మొదటిది దుష్టుల మార్గంలో నడవకూడదు వాళ్ళ మార్గంలో. రెండోది, పాప మార్గంలో నిలవకూడదు, ఆ చెడు పనుల దగ్గర నువ్వు నిలవకూడదు. మూడోది, అపహాసులు కూర్చున్న చోట కూర్చోకూడదు. అంటే ఇతరులను చూసి వెక్కిరించే వాళ్ళ దగ్గర, ఇతరులను చూసి నిందించే వాళ్ళ దగ్గర, ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళ దగ్గర, ఇతరులను గౌరవించే వాళ్ళ దగ్గర నువ్వు ఉండకూడదు, కూర్చోకూడదు. మరి ఏం చేయాలి? ముగ్గురు దగ్గర నుంచి నిలవక, నడవక, కూర్చోక, ఇంకేం చేయాలా? ఆ ముగ్గురు నుంచి నువ్వు పారిపోవాలి. ఆ ముగ్గురికి దూరంగా ఉండాలి, నువ్వు దూరంగా వెళ్ళిపోవాలా. ఈ దుష్టుల దగ్గర నుంచి దూరంగా ఉండాలి నువ్వు. ఆ పాపిష్టి పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు దూరంగా ఉండాలా. ఇతరులు చూసి అవమానంగా మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి, ఇతరులను నిందించే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు దూరంగా ఉండాలా. వాళ్ళ జతగా వాళ్ళ సావాసంలో నువ్వు వెళ్ళకూడదు. మొదటి రకంలో నువ్వు అసలు గుంపులో నువ్వు ఉండకూడదు. రెండో రకం గుంపు చెప్తుంది అక్కడ, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏంటిది? యెహోవా ధర్మశాస్త్రం అంటే బైబిల్. దీని ఎందుకు నువ్వేం చేయాలంట? ఆనందించాలంట. ఈ బైబిల్ వాక్యాన్ని చదవటం ఎందు ఆనందించాలి. ఎప్పుడు మనం చదువుతామా? చాలా మందికి సీరియల్ చూడడంలో ఆనందం ఉంటుంది. నేను ఒక ఆయన వచ్చాడు పాలు వేయడానికి వచ్చాడు, మేము పాలు వేస్తున్నాం. ఆయన వచ్చాడు, పెట్టాడు, వస్తున్నాయి అన్నాడు. ఏం నా మగాయనే మంచి ఒక 50-60 సంవత్సరాలు ఉంటాయి, ఏం నాకు తొందరేమంటే సీరియల్ అయిపోతుంది, సీరియల్ చూడాలి, ఆ సీరియల్ ఏమైపోతుందో అంటున్నాడు. ఒక మగాయన ఎంత సీరియల్ చూడడానికి ఎంత ఆసక్తి కనిపిస్తున్నాడు. నేను ఇంత ఆశ్చర్యమైన, అరే ఆడవాళ్ళు కూడా ఇంత ఆసక్తి కనిపించిన సీరియల్ చూడడానికి ఈయనకేమో ఎంత ఆసక్తి. నేను అడిగా, మీరు ఎన్ని సీరియల్ చూస్తారంటే 7 గంటల నుంచి స్టార్ట్ చేసి 9 గంటలకు వచ్చే సీరియల్ అన్నీ చూస్తాడంట. ఒక్కడ కూడా మించి ఎక్కడో చూస్తాడంట. ఆయనకి ఆ సీరియల్ చూడడంలో ఆనందం, ఆ సీరియల్ చూడడంలో సంతోషం ఆయనకి. అందుకు మేము అక్కడ పాలు మమ్మల్ని ఫస్ట్ నాదేశారు అంటున్నాడు. నేను ఇంకేమన్నా ఏదైనా పని అర్జెంట్ పని అంటే అక్కడ చూసే విషయం ఏంటి? సీరియల్ చూడాలి. ఒక మగాయనికి ఆ సీరియల్ చూసేదాన్ని అంత ఆసక్తి ఉంది, అంత ఇష్టం ఉంది. ఆ సీరియల్ చూడడం అంత కోరిక ఆయనకి అంత ఇష్టము. ఇలా రకరకాల వ్యక్తికి రకరకాల ఇష్టాలు ఆనందాలు ఉంటాయి. కొందరు సీరియల్ చూడడం అంటే చాలా ఇష్టం, కొందరు సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం, కొందరు వెబ్ సీరియల్ చూడడం అంటే చాలా ఇష్టం, కొందరు ఫోన్ తీసుకొని చాటింగ్ చేయాలంటే చాలా ఇష్టం, కొందరు ఫోన్లు మాట్లాడాలంటే చాలా ఇష్టం, కొందరు బయట కూర్చొని ముచ్చట పెట్టుకోవాలంటే చాలా ఇష్టం, కొందరికి ఊళ్ళో తిరగాలంటే చాలా ఇష్టం, కొందరు బయట పార్టీకి పోవాలంటే ఇష్టం, కొందరు తినడానికి బయటకు పోవాలంటే ఇష్టం. ఇలాంటి రకరకాల ఇష్టాలు ఉంటాయి కదా. కానీ దేవుడు ఏం చెప్తారంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. అంటే ఈ బైబిల్ని చదవలేదు నువ్వు ఆనందించాలంట, నీకు ఇష్టం అవ్వాలంట. నీకు సీరియల్ చూడాలంటే ఎంతైతే ఇష్టం ఉంటుందో, ఒక సినిమా చూడాలంటే ఎంతైతే ఇష్టం ఉంటుందో, ఓ ఫంక్షన్కి వెళ్ళాలంటే నీకు ఎంతైతే ఇష్టం ఉంటుందో, ఓ పార్టీకి వెళ్ళాలంటే నీకు ఎంతైతే ఇష్టం ఉంటుందో, దానికంటే మించిన ఇష్టము ఈ బైబిల్ చదువుతూ ఉండాలంట. అక్కడ చెప్తున్నాడు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. అంటే ఈ బైబిల్ చదవడాన్ని నువ్వు ఆనందించు, సంతోషించు. తర్వాత దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు అంటే పగలు రాత్రి దాన్ని ధ్యానించాలంట. దాన్ని ఇంట్లో కూర్చొని చదువుకుంటానే ఉండమని కాదు, నువ్వే పని పోకుండా ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటానే ఉండు, నువ్వే పని మాట చేయొద్దు అనేది కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే నువ్వు బైబిల్ చదివినావు, ఏదో ఈరోజు పొద్దున్న లేచినావు, ఒక అధ్యాయం చదువుకున్నావు, బైబిల్ వాక్యాన్ని చదువుకున్నావు, నువ్వు స్కూల్కో
కాలేజ్కో పనికో ఏదైనా ప్రదేశానికో నీ ఉద్యోగం నిమిత్తమో వ్యాపారం నిమిత్తమో ఇలాంటి ఎక్కడికో వెళ్తావు. వెళ్ళినా కూడా నీ మనసులో ఏముండాలా? ఆ బైబిల్ వాక్యం ఉండాలా. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడినాడు, పొద్దున్న ఏం మాట్లాడినాడు, నీ పని నువ్వు చేసుకుంటానే, నీ పని గురించి నువ్వు ఆలోచించుకుంటానే, నీ పనులన్నీ నువ్వు చేసుకుంటానే దివారాత్రులు దాని గురించి ఒక ధ్యానం ఉండాలని. ఈరోజు నా దేవుడు నాతో ఏం మాట్లాడినాడు, ఏం చెప్పినాడు, దేని గురించి చెప్పినాడు అని నువ్వు ఒక ధ్యానిస్తూ ఉండాలంట లోపల. అలా ధ్యానిస్తుంటే అలాంటి వ్యక్తులు అంటే ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే బైబుల్ వాక్యాన్ని చదవటంతో ఆనందిస్తూ ఆ వాక్యాన్ని పగలు రాత్రి ధ్యానించేవాళ్ళు. మా అమ్మ చెప్తాంటే ఆవిడ దగ్గర వెళ్ళినప్పుడు యోగ గురించి ఆలోచిస్తుందంట. యోగ ఇలా చేస్తున్నాడు, యోగ అలా చేస్తున్నాడు, యోగకు 10 మంది బిడ్డలు పోయినా కూడా ఆ యోగ ఎంత బాగా దేవుడు కాపాడినాడు, ఎంత బాగా రెండింతలు ఇచ్చినాడు, యోగ మాట్లాడడం లేదని మా అమ్మ ఆవిడ దగ్గర ధ్యానించుకుంటా ఉంటుందంట. మా అమ్మ చదువు రాకపోయినా కూడా ఇక్కడ వాక్యం చెప్తాను కదా, ఆదివారం లేకపోతే కాకుండా చెప్తాను కదా, అలా చెప్పిన వాక్యాన్ని ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంటి దగ్గర పనులు చేసుకుంటున్నప్పుడు గడ్డికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలోచించుకుంటాడంట. ఆహా ఈరోజు ఆ రోజు ఆదివారము దేవుడు ఇది చెప్పినాడు, ఆయన అట్లా చేసినాడు, అబ్రహం అలా చేసినాడు, పేతురు ఇలా చేసినాడు, మోషే అలా చేసినాడు, యాకోబు ఇలా చేసినాడు, నోవహు అలా చేసినాడు అని చెప్పేసి ఆ వాక్యాన్ని ఏం చేస్తుందంట ధ్యానించుకుంటూ ఉంటుంది. ఆదివారం చెప్పిన వాక్యాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు ధ్యానించుకుంటూ ఉంటుందంట. అలాగా ధ్యానిస్తూ ఉంటే నువ్వు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే అక్కడ రాయబడింది కింద, అతడు నీటి కాలువల యోరన నాటబడినదే ఆకు వాడక. ఈ చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ రాసినాం కదా, ఈ చెట్టుకి ఏం పోయాలా? బతకాలంటే నీళ్లు పోయాలి. నీళ్లు పోయకపోతే ఈ చెట్టు చచ్చిపోతుంది. ఖచ్చితంగా నేను లేకపోతే మీరు ఏం చేయాలా? ప్రతిరోజు వాటికి నీళ్లు పోయాలి. ఒకవేళ ఆ చెట్లే అది కాలువ అనుకో, అది కాలువ నీళ్ళు పోతా ఉంటాయి, ఆ కాలువ గడ్డన ఆ చెట్టు ఉంది, దాన్ని నీళ్ళు వేయాల్సిన అవసరం ఉందా? అవసరం ఉందా? ఒకవేళ నీళ్ళు వేయకుండా చచ్చిపోతుందా? బైబుల్ ధ్యానించే వ్యక్తి ఎలా ఉంటాడంటే అట్లా కాలువ గడ్డన నాటబడిన చెట్టు వల్లే ఉంటాడంటే ఎప్పుడు పచ్చగా. అవి నీళ్ళు ఎప్పుడు పోతా ఉంటాయి కానీ వాడే పరిస్థితి దానికి, ఎప్పుడు పచ్చగానే ఉంటాడు. రెండోదిగా చూడండి, తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడు. ఒక మామిడి చెట్టు తీసుకోండి, మామిడి చెట్టు సంక్రాంతి టైంలో కాయ కాస్తుందా? ఇప్పుడు కాయమంటే కాస్తుందా? డిసెంబర్లో కాయమంటే కాస్తుందా? ఎప్పుడు కాస్తుంది మామిడికాయలు? ఎండాకాలంలో కాస్తుంది. ఎప్పుడు? ఎండాకాలంలో కాస్తుంది. అదే ఇంకో చెట్టు తీసుకోండి, శీతాకాలం ఇప్పుడు నేరేడుకాయలు కాస్తున్నాయి. నేరేడుకాయలు ఎప్పుడు కాస్తాయి? ఈ సీజన్లో కాస్తాయి. పోయిన నువ్వు జమ్మలు కాయమంటే కాస్తాయా? కాదు. ఇప్పుడు మీరందరూ చెరుకు చెట్టు వేస్తున్నారు, చెరుకు చెట్టు వేస్తున్నారు కదా, చెరుకు చెట్టు నువ్వు ఎప్పుడు ఫిబ్రవరి నాటితో ఎండాకాలం నాటితో పండుతాయా? పండు. అంటే ప్రతి చెట్టుకి అది కాయలు కాసే కాలం ఉంటుంది, అంతే కదా. ఏ చెట్టు ఏ కాలంలో కాయలు కాయాలో ఆ చెట్టు ఆ కాలంలో ఖచ్చితంగా కాయలు కాస్తుంది. ఎప్పుడు? నీళ్లు బాగుంటాయి, అంతే కదా. నీళ్లు బాగుంటే అది మామిడి చెట్టు అయినా, యాప చెట్టు అయినా, చెరుకు చెట్టు అయినా, నేరేడు చెట్టు అయినా, ఈత చెట్టు అయినా, యాపిల్ చెట్టు అయినా, ఏ చెట్టు అయినా సరే నీళ్లు పోతా ఉంటే ఏ కాలంలో ఏ చెట్టు ఏ కాయ కాయాలో అలా ఆ చెట్టు ఆ కాయ కాస్తుంది. దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు, ఇష్టపడేవాడు, కోరుకునేవాడు అలా ఉంటాడంట. ఎలా ఉంటాడంటే ఏ సమయంలో ఏ అవసరం అతనికి వస్తుందో ఆ అవసరాలన్నీ తీరుతాయి. ఈ సమయంలో డబ్బు అవసరం వచ్చింది, ఇతను ధ్యానిస్తున్నాడు, ఆ డబ్బు అవసరమైన సమయంలో ఆ డబ్బు అవసరం తీరుతుంది. ఈ సమయంలో ఒక అధికారితో అవసరమైంది, ఆ సమయంలో అధికారితో అవసరము అతనికి తీరుతుంది. ఈ సమయంలో ఒక పెళ్లికి ఏదైనా అవసరమైంది, ఆ సమయంలో ఆ పెళ్లికి తగినది దొరుకుతుంది. ఉద్యోగానికి సంబంధించి ఏదైనా అవసరమైంది, ఆ ఉద్యోగం దొరుకుతుంది. వ్యాపారానికి సంబంధించింది ఏదైనా అయింది, ఆ వ్యాపారానికి దొరుకుతుంది. ఏదైనా జాబ్కి సంబంధించింది ఏదైనా అది దొరుకుతుంది. అంటే ఆయా సమయాల్లో ఏదైతే అవసరమో
అది ఖచ్చితంగా ఆ వ్యక్తికి దొరుకుతుంది. ఉద్యోగం కావాల్సిన సమయంలో ఉద్యోగం దొరుకుతుంది, చదువు కావాల్సిన సమయంలో చదువు దొరుకుతుంది, సీట్ కావాల్సిన సమయంలో సీట్ దొరుకుతుంది, ఇంక్రిమెంట్ కావాల్సిన సమయంలో ఇంక్రిమెంట్ దొరుకుతుంది. వాళ్ళకి ఏ సమయంలో ఏదైతే అవసరమో అది ఖచ్చితంగా వాళ్ళకి దొరుకుతుంది. ఎలాగైతే చెట్టుకు నీళ్ళున్న సమయంలో తగిన కాలం ఎలాగైతే ఫలాలు ఇస్తాయో తగిన సమయం ముందు వాళ్ళకి ఏమైతే అవసరమో అవి ఖచ్చితంగా దొరుకుతాయి. అవసరం లేనప్పుడు కాదు. నేను చెప్తాను చాలా చాలా సందర్భాల్లో మీకు డబ్బులు నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నప్పుడు నీ దగ్గర ఉంది, నీకు డబ్బులు అవసరం లేదు, అలాంటి సమయంలో నీకు 100 రూపాయలు ఇస్తే నువ్వు తీసుకుంటావా? నీకు అవసరం లేదు, నీ దగ్గర 1000 రూపాయలు ఉంది, అప్పుడు నీకు అవసరం లేదు తీసుకోవడం. అదే నీ దగ్గర 1 రూపాయి కూడా లేదు, నీకు ఇప్పుడు డబ్బులు అవసరం, 1 రూపాయి కూడా నీ చేతిలో లేదు, నువ్వు కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలా సంతకెళ్ళి, అలాంటి సమయంలో నీకు 100 రూపాయలు ఇస్తే అదే నీకు 10,000తో 1000 రూపాయలతో సమానం. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించే వారి జీవితం అలా ఉంటుంది. ఆయా సమయంలో ఏమేమి అవసరమో అవన్నీ వాళ్ళకి అలా సమకూర్చబడతాయి. కింద ఏమన్నమాట, అతడు చేయునదంతా సఫలమవుతుంది. ఎవరైతే దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దాని మనసులో గుర్తు పెట్టుకుంటారో వాళ్ళు చేసేదంతా సఫలమవుతుంది. ఒక్కడు కూడా మనం మాట్లాడుకుంటే అన్ని సక్సెసే, ఫెయిల్యూర్ అనే మాట ఉంటుంది వాళ్ళ జీవితంలో. వాళ్ళు చేసేదంతా సఫలమవుతుంది. ఎందుకు సఫలమవుతుంది? నేను మొట్టమొదటి ప్రారంభించేటప్పుడే చెప్పిన, ఒక వ్యక్తి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏమి చేయాలో, ఏం చేయకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో అన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ బైబిల్లో ఉంటాయి. ఒక వ్యక్తి ఏదైనా చేయాలి అనుకుంటే ఈ బైబిల్ అన్ని దానికి సమాధానం ఇస్తుంది. ఈరోజు ఈ చదువు, ఈ ఎగ్జామ్ ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఎగ్జామ్ బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశపడుతున్నాను ఎవరైనా చదువుకుంటేవారు. ఈ బైబిల్లో దానికి ఆశ ఉంటుంది. నువ్వు ఎలా చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి, మంచి జ్ఞానం వస్తుంది, మంచిగా నువ్వు గుర్తుపెట్టుకున్నావు అనేది బైబిల్లో ఆశ ఉంటుంది. ఎవరైనా ఒక జాబ్ కోసము ప్రయత్నిస్తున్నారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, నువ్వు ఏం చేస్తే నీకు ఆ ఉద్యోగం వస్తుంది, నువ్వు ఎలా ప్రయత్నిస్తే ఆ ఉద్యోగం వస్తుంది బైబిల్లో ఉంటుంది. ఒక వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం అభివృద్ధి చెందాలా, ఆ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది ఈ బైబిల్లో ఉంటుంది. ఏ టు జెడ్ నీకు కావాల్సింది ప్రతి ఒక్కటి ఈ బైబిల్లో సమాధానం ఉంటుంది, ప్రతి ఒక్క క్వశ్చన్కి. కాబట్టి ఈ బైబిల్ బాగా ధ్యానించినావు అనుకో, నువ్వు చేసే పని ఏదైనా సరే దీంట్లో ఆశ ఉంటుంది కాబట్టి నీకు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. అర్థమైందా? అతను చేయడానికి సఫలం ఎలా అవుతుందంటే అతను చేసే దానికి అంతా ఆన్సర్ ఎక్కడ ఉంటుందంటే ఈ బైబిల్లో ఉంటుంది. ఈ బైబిల్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి నీకు ఏ క్వశ్చన్కైనా సమాధానం దొరికితే నీకు అంతా సక్సెస్సే కదా. నీకు ఒక ఎగ్జామ్ రాయాలనుకున్నావు, మంచి మార్కులు రాయాలనుకున్నావు, ఆన్సర్ ఎక్కడ ఉంది, అలా రాసేస్తే నీకు మంచి మార్కులు వచ్చేస్తాయి. నువ్వు ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్ళాలనుకున్నావు, నీకు ఏం చేయాలో తెలియదు, బైబిల్ అడిగితే నీకు సమాధానం దొరుకుతుంది, అలా చేస్తే నీకు ఆ ఉద్యోగం వ్యాపారము అభివృద్ధి చెందుతుంది. అలాగే ఏదైనా సరే నువ్వు ఏ పని మొదలుపెట్టినా ఈ బైబిల్ అనేది, ఈ వాక్య ధ్యానం అనేది నీ హృదయంలో ఉంటే నువ్వు చేసే ప్రతి ఒక్క దానికి సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం జవాబు నీకు వచ్చింది కాబట్టి నీకు ఆ విషయంలో ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. అందుకు వాళ్ళు ధన్యులు. ఎందుకు? వీళ్ళ దగ్గర ఫెయిల్యూర్ అనే మాటే ఉండదు. ఏది పట్టుకున్నా పట్టిందల బంగారం అంటారు కదా, పట్టిందల బంగారమే, వాళ్ళు ఏం చేసినా బంగారం అంటారు కదా, అలాగా వాళ్ళు చేసేదంతా సఫలం అవుతుంది. ఇది రెండవ కేటగిరీ. మూడో కేటగిరీ అంటే దుష్టులు. దుష్టులు ఎవరంటే అక్కడే రాయబడిన వాళ్ళు అలాగా చేయరు. ఆ దుష్టులు ఎవరంటే అలాగా చేయని వాళ్ళే దుష్టులు. ఏం చేయవాళ్ళు? యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించడంలో వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏం చదువుతాలే, బైబిల్ ఏం చదువుతానులే, వాక్యం ఏం చదువుతానులే, వాళ్ళకు బైబిల్ చదవడంలో కానీ ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి వాక్యాన్ని ధ్యానించడంలో ఇంట్రెస్ట్ ఉండదు. దేవుడి మాట చదువుదాము, ఇది చదివితే దేవుడు నాకు ఒక మార్గాన్ని చూపిస్తాడు నా సమస్యలకి, అది నా వ్యక్తిగత సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, పిల్లల సమస్య అయినా, ఉద్యోగ వ్యాపార సమస్య ఏదైనా సరే నాకు ఒక సమాధానం ఈ బైబిల్ ఉంటుంది, దేవుడు నాకు కనబరుస్తాడు, దేవుడు ఈ గ్రంథం ద్వారా నాకు
తెలియజేస్తాడు అనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోకుండా ఈ బైబిల్ ధ్యానించడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవడంలో ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ ఆసక్తిని కనపరచరు. వాళ్ళు గంటలు గంటలు పనికిరాని వాటి మీద దృష్టి పెడతారు. సినిమాల మీదో, సీరియల్ మీదో, లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా తిరగడాల మీదో, లేకపోతే వాళ్ళ పనుల మీదో, ఈ పనికి వాటి మీద గంటల సమయాన్ని వేస్ట్ చేస్తారు. కానీ బైబిల్ ధ్యానించడంలో ఒక 10 నిమిషాలు కూడా ఆసక్తి కనపరచు. వీళ్ళే దుస్తులుగా మారిపోతారు. ఎవరైతే అలాగ చేయరు అంటే బైబిల్ వాక్యాన్ని ధ్యానించడంలో ఆనందించకుండా, ఆసక్తి కనపరచకుండా దాన్ని ఎవరైతే దివారాత్రులు ధ్యానించమంటారో వాళ్ళు దుష్టులుగా మారిపోతారు. వాళ్ళు దుష్టులుగా మారడం వల్ల కింద ఆ నష్టాలన్నీ, ఏ నష్టాలు? వాళ్ళ ఆకు వాడిపోయేలాగా ఉంటారు. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వాడిపోయిన జీవితంలాగా ఉంటుంది. రెండోదిగా వారు చేసేదంతా ఫెయిల్యూరే. ఎందుకు ఫెయిల్యూరు? ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. ఆ స్విచ్ వేస్తే, స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ తిరగదు అనే విషయం నాకు తెలిసింటే దీన్ని ఆన్ చేయడంలో నేను సక్సెస్ అవుతా, ఆఫ్ చేయడంలో సక్సెస్ అవుతా. ఒకవేళ నాకు స్విచ్ ఉండే విషయమే నాకు తెలియదు అనుకో, ఈ ఫ్యాన్ తిరుగుతుంది, నేను ఆపాలనుకున్నా, ఆ స్విచ్ ఎక్కడ ఉందో నాకు తెలియదు, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ అవుతుందనే విషయం తెలియదు. అప్పుడు నేనేం చేస్తా? దాన్ని పట్టుకుని చేతి దాచుకునేదో, లేక రకరకాల ప్రయత్నాలు చేస్తాను ఆపడానికి. కానీ అవుతుందా? అప్పుడు ఆ విషయం నేను ఏమైపోతా? ఫెయిల్ అయిపోతా, నష్టమో. చేతులు పెడితే చేతులు దిగిపోతాయి, రక్తాలు కారుతాయి. అంటే నీకు ఒక ప్రశ్నకి సమాధానం దొరకలేదనుకో, ఏమవుతావు? ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతావు. నీకు ఆ ప్రశ్నకి సమాధానం దొరికిందనుకో, నువ్వు సక్సెస్ అవుతావు. ఆ దుష్టులు ఇలాంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని బైబిల్ని ధ్యానించారు కాబట్టి వాళ్ళకి కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకవు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయకూడదు అనే విషయాలు వాళ్ళకి తెలియదు. కాబట్టి మాట్లాడకూడని సమయంలో మాట్లాడేస్తారు, మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉంటారు, చేయాల్సిన సమయంలో చేయకుండా ఉంటారు, చేయకుండా సమయంలో చేస్తారు. అంటే వాళ్ళకి ఆ జ్ఞానము తెలివి ఉండదు. ఆ జ్ఞానము తెలివి ఉండకపోవడం వల్ల వాళ్ళు చేసేవన్నీ విఫలం అవుతాయి, సఫలం కాకుండా. కాబట్టి బైబిల్ వాక్య ధ్యానం అనేది అంత ఇంపార్టెంట్ ఒక వ్యక్తికి. నీ జీవితానికి ఆధారమే ఈ బైబిల్ వాక్యం. ఈ బైబిల్ వాక్యమే నేను నడిపిస్తుంది. ఒక చక్కటి మార్గంలో, నేను ఒక సక్సెస్ మార్గంలో నడిపించేది ఈ బైబిల్ ఒక్కటే. ఏది నేను నడిపించదు. నువ్వు చదువుకునే బుక్కులు కానీ, నువ్వు మాట్లాడే వ్యక్తులు కానీ, నీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, కుటుంబం కానీ, నీ స్కూల్లో, నీ కాలేజీలో నీ ఉన్న బుక్కులు కానీ, చదువు కానీ, టీచర్లు ఎవ్వరు కానీ నిన్ను ఒక సక్సెస్ఫుల్ మార్గంలో నడిపించలేరు. వాళ్ళు కొంతవరకే నడిపించవచ్చు. కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నువ్వు సక్సెస్ మార్గంలో నడవాలంటే నీకున్న ఒకే ఒక ఆధారము ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న వాడు ఫెయిల్ అయినట్లు ఈ ప్రపంచ చరిత్రలో లేదు. ఈ బైబిల్ గ్రంథాన్ని విడిచిపెట్టి నాశనం అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే యేసు ప్రభువుని పట్టుకొని నాశనం అయిపోయినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. యేసు ప్రభువుని విడిచిపెట్టి నాశనం అయిపోయిన వాళ్ళు మస్తుగా ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథాన్ని చేతపడుకొని ఎంతోమంది దుర్మార్గులు మారారు, ఎంతోమంది వ్యభిచారులు మారారు, ఎంతోమంది త్రాగుబోతులు మారారు, ఎంతోమంది అక్రమ సంబంధాలు ఉండే వాళ్ళు మారారు, ఎంతోమంది దుర్మార్గ పనులు చేసే వాళ్ళు మారారు, ఎంతోమంది కుట్రదారులు, ఎంతోమంది రౌడీలు, ఎంతోమంది హత్య చేసిన వాళ్ళు, ఎంతోమంది పాపిస్ట్ పనులు చేసిన వాళ్ళందరూ ఈ బైబిల్ పట్టుకునే మారారు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని మార్చే శక్తి దేనికంటే ఒక బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉంది, ఒక యేసు ప్రభువుకి మాత్రమే ఉంది. మరి దేనికి లేదు అలాంటి శక్తి. ఎంతో మంది డాక్టర్లు, ఎంతో మంది సైకాలజిస్టులు ఎంతో మందిని మార్చాలని చూశారు, కానీ ఎవ్వరు వల్ల కాదు. కానీ బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తి మారిపోయాడు. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం ఎవరి చేతిలో అయితే వస్తుందో వాళ్ళ జీవితం మారిపోతుంది. ఒకప్పుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీ బైబిల్ గ్రంథం మీ చేతిలో రానప్పుడు మీ జీవితం ఎలా ఉందో, వచ్చిన తర్వాత మీకు మీ జీవితం ఎలా ఉంటుంది మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది. మనం మార్చేది ఏంటంటే ఒక యేసు ప్రభువారే, ఒక బైబిల్ గ్రంథమే మనం మార్చలేదు.
ఇంక దేనికి ఆ శక్తి లేదు. మనం చెడిపోవాలన్నా, మనం బాగుపడాలన్నా ఎక్కడ ఉంటుందంటే ఈ బైబిల్ గ్రంథం దగ్గరే ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఈ బైబిల్ గ్రంథం నువ్వు పట్టుకుంటే నువ్వు బాగుపడతావు, ఈ బైబిల్ గ్రంథం నువ్వు వదిలేస్తే నువ్వు చెడిపోతావు. అంటే యేసు ప్రభువును మనం పట్టుకుంటే మన జీవితం ఎప్పుడు బాగుంటుంది. ఆకు ఆడక ఫలించు చెట్టు వలె పచ్చగా, తన కాలం ముందు ఫలించే చెట్టు వలె ఎప్పుడు ఉంటాం, పచ్చగా ఉంటాం. అన్ని విషయాల్లో ఏ విషయంలో మనకు లోటు ఉండదు. మన పేరు విషయంలో, మన ప్రఖ్యాతి విషయంలో, మనకు కావాల్సిన ఆస్తి విషయంలో, తినడం విషయంలో, సమృద్ధి విషయంలో, అన్ని విషయంలో మనం ఈ బైబిల్ పట్టుకున్నంత కాలం ఎప్పుడు తక్కువ, ఏ విషయంలో తక్కువగా ఉంటాం. ఎప్పుడైతే ఈ బైబిల్ వదిలేస్తామో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని వదిలేస్తామో అప్పుడే అన్ని కోల్పోతాం. అన్ని పరిస్థితుల్లో మనము ఆకు వాడిపోయినా చెట్టు వల్ల ఎండిపోతాం. కాబట్టి బైబిల్ వాక్య ధ్యానం అనేది అంత ఇంపార్టెంట్ ఒక వ్యక్తి జీవితంలో. కాబట్టి ఈ వాక్య ధ్యానాన్ని అనే విషయాన్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఎలా? మాకు చదువు రాదు, కొందరు డౌట్, మాకు చదువు రాదు, వాక్య ధ్యానించాలంటే చెప్పాను మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, మీ ఇంట్లో ఎవరైనా దగ్గర చదివించుకోవడం, లేదా 2, ఆదివారం సంఘంలో దేవుని వాక్యాన్ని చెప్తాం, ఇలాగ బైబిల్ స్టడీ ఉన్నప్పుడు దేవుని వాక్యం మీకు చెప్తాం. వాటన్నిటిని మీరు ధ్యానించుకుంటూ ఉండడం. మీరు ఆదివారం వాక్యం విన్న చదువు రాని వాళ్ళు చదవచ్చు, ఖచ్చితంగా ప్రతిరోజు చదవాలి, కనీసం 1 అధ్యాయమే చదవాలి. చదవచ్చు వాళ్ళు. చదువు రాని వాళ్ళు కనీసం మీరు ఆదివారం విన్న వాక్యము, లేదా బుధవారంలో పెట్టే బైబిల్ స్టడీలో విన్న వాక్యాన్ని మీరు ధ్యానించుకుంటా అంటే అవే మీ భక్తులు, మీ జీవితాలను మార్చేస్తాయి, అవే మీ జీవితాలను కడతాయి. ఈ బైబిల్ వాక్య ధ్యానం మీకు నేర్పిస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎవరితో ఎలా మాట్లాడదు, అసలు ఎవరితో మాట్లాడకూడదు అనేది నేర్పిస్తుంది. కొందరి దగ్గర అన్ని విషయాలు మాట్లాడవచ్చు, కొందరి దగ్గర కొన్నే మాట్లాడచ్చు, కొందరి దగ్గర అసలు ఏం మాట్లాడకూడదు. ఎవరి దగ్గర అన్ని విషయాలు మాట్లాడచ్చు, ఎవరి దగ్గర కొన్నే విషయాలు మాట్లాడాలా, ఎవరి దగ్గర అసలు ఏ విషయాల గురించి మాట్లాడకూడదు అనేది బైబిల్లో ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సేవకుడి దగ్గర నువ్వు అన్ని విషయాలు పంచుకోవచ్చు. నీ కుటుంబ విషయాలు, నీ వ్యక్తిగత విషయాలు, అన్ని విషయాలు సేవకుల దగ్గర, సేవకురాల దగ్గర నువ్వు పంచుకోవచ్చు. కొన్ని విషయాలు మాత్రము విశ్వాసుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర, నీ బంధువుల దగ్గర, నీకు దగ్గరైన వాళ్ళ దగ్గర పంచుకోవచ్చు. కొన్ని విషయాలు, అన్ని విషయాలు కాదు. అసలు ఏ విషయాలు ఎవరి దగ్గర పంచుకోవద్దంటే, కొంతమంది ఉంటారు అన్నమాట, నీ విషయాలు నీ దగ్గర చెప్పుకొని వేరే విషయాలు చెప్పి, వేరే వాళ్ళు చెప్పి నీ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులు ఉంటారు అన్నమాట. వాళ్ళ దగ్గర ఏ విషయాలు పంచుకోవద్దు. అలాంటి విషయాలన్నీ బైబిల్లో ఉంటాయి. నువ్వు ఎవరితో మాట్లాడాలా, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలకూడదు, ఎలాంటి తిండి తినాలి, ఎలాంటి తిండి తినకూడదు, ప్రతి ఒక్క విషయం A to Z అనేది బైబిల్లో ఉంటాయి. అందుకే ఈ బైబిల్ వాక్య ధ్యానము అంత ఇంపార్టెంట్. కాబట్టి మనం అందరము దివారాత్రులు బైబిల్ వాక్యాన్ని ధ్యానించలేదు, ఆనందించు, తగిన సమయంలో తగిన విధంగా ఎప్పుడు ఆ ఫలాలు మనం ఫలిస్తూ మనం చేసే ప్రతి ఒక్క పని సఫలమయ్యేలాగా మన జీవితాలను తీర్చిదిద్దుకుంటూ ఎప్పుడూ వాడిపోకుండా ఎల్లప్పుడూ పచ్చగానే ఉండాలని కోరుకుంటూ, దుష్టుల దగ్గర మనం ఉండకుండా, పాప మార్గంలో నిలబడకుండా, అపాసం కూర్చుంటే చోట మనం కూర్చుండకుండా, దేవుని సన్నిధిలో విశ్వాసం మధ్య విశ్వాసంతో సహవాసం కలిగి మనం అభివృద్ధి చెందామని చెప్పేసి కోరుకుంటూ ప్రారంభం చేసుకున్నా కలుపుస్తుంది. భగవంతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవా, యేసుని స్తుతి చేస్తున్నాం ప్రభా. తండ్రి, బైబిల్ వాక్య ధ్యానం, మీ మాటలు చదవడం, మీ మాటలు వినడం ఎంత శ్రేష్టము, ఎంత ముఖ్యమైనది అనే విషయాన్ని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీ స్తుతి చేస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించడంలో ప్రభా ఎల్లప్పుడూ మాకు సంతోషాన్ని ఇవ్వండి ప్రభా, ఆనందాన్ని ఇవ్వండి ప్రభా. మీ వాక్యాన్ని ధ్యానించడంలో ఎల్లప్పుడూ మేము ఇంట్రెస్ట్ చూపించాలి ప్రభా, ఆసక్తి కనపరచాలి తండ్రి. దివారాత్రంలో తండ్రి మీ వాక్యాన్ని మా మదిలో ఉంచుకుని ప్రభా
ధ్యానిస్తూ ప్రభా మీ వాక్య ప్రకారం ప్రభా మేము నడుచుకునే జీవితాన్ని మాకు దయచేయండి. మీ వాక్య ప్రకారం మేము జీవిస్తేనే దివారాత్రులు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటేనే మేము ఎల్లప్పుడూ నాయన కాలువ బొడ్డును నాటుకుని చెట్ల వలె చెట్టు వలె ఎప్పుడూ పచ్చగా ఉంటాం తండ్రి. మా జీవితాలు ఎప్పుడు వాడిపోతుందైనా ఎప్పుడు పచ్చగా ఉండదండి. తగిన సమయంలో తగిన విధంగానైనా ఫలాలకి ఇస్తాం తండ్రి. ఏ సమయంలో ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ ప్రభా మీ వాక్యం ద్వారా మీ మాట ద్వారా ప్రభావ మేము కూర్చున్నాం తండ్రి. మేము చేసే ప్రతి ఒక్క పని విషయంలో మాకు సక్సెస్ వస్తున్నాయి కాబట్టి అలాంటి గొప్ప వాక్యాన్ని తండ్రి ఎల్లప్పుడూ మేము ధ్యానించడం మాకు సహాయం చేయండి ప్రభా. దుష్టులలాగా మేము ఉండకూడదనైనా, అపహాసులాగా మేము ఉండకూడదనైనా, పాపం మార్గంలో మేము ఉండకూడదనైనా అలాగే మేము ఉండకుండా తండ్రి ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఎల్లప్పుడూ పక్షిగా ఉండినట్లు మా జీవితాన్ని స్థిరపరచమని బ్రతిలాడుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వించమని ప్రభా. వారు కూడా ప్రభా ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని ధ్యానించడం ప్రభా ఆసక్తి కనబరుస్తూ ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని దివారాత్మలో ప్రభా వారి మధ్యలో నిలుపుకొని తండ్రి వాక్యానుసారంగా వారి జీవితాన్ని ప్రభా ముందుకు సాగిపోవడం మీరు బ్రతిలాడుకోవచ్చు. నమ్మకం నిర్మిస్తూ తండ్రి మా దేవుడు మా ప్రభు నేను పరిశుద్ధమైన అదే భోంచేసినారా? శుక్రవారం మనకు ఉపవాస ప్రార్థన ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు ఏమైతే ప్రార్థన విన్నపాలు ఉన్నాయో అవి కుటుంబాల గురించి కావచ్చు, మీ పిల్లల గురించి కావచ్చు, మీ వ్యక్తిగత జీవితం కావచ్చు, మీకు ఏమున్నా సరే గుర్తుపెట్టుకొని శుక్రవారం ఖచ్చితంగా ఇక్కడ తీసుకురావాలి. ప్రతి ఒక్క ప్రార్థన విన్నపం గురించి మనం ప్రార్థన చేస్తాం. మీకు మీ గురించి కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళ గురించి కావచ్చు, ఏమున్నా సరే అవన్నీ తీసుకొని వస్తే శుక్రవారం ఇక్కడ ప్రార్థన చేస్తాం వాళ్ళ గురించి. అక్కడ ఏం రాసిందా? ఇది నేను కోరిన స్థానం. యేసు ప్రభు ఈ స్థానాన్ని కోరుకున్నాడు. ఇక్కడనే నేను నివసిస్తాను. నేను ఈ స్థలాన్ని నేను కోరుకున్నాను. ఎక్కడ నేను నివసిస్తాను, నీ ప్రార్థన విన్నపములన్నీ నేను అంగీకరించున్నాను. ఇక్కడ నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన విన్నపము దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి మీ ప్రార్థన విన్నపములు అన్నీ రాసుకోరండి. చిన్నదా పెద్దదా చూడదు. చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని మీరు రాసుకొని వస్తే మనం ఇక్కడ ప్రతి ఒక్క దానికోసం ప్రార్థన చేస్తాం. ఇంకొక విషయం, మీరు ఉదయాన్న ఏదైనా ముఖ్యమైన పనికి బయలుదేరుతుంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఉదయకాల సమయంలో మందిరం ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. మా అమ్మ ఆవులకి వెళ్ళి అంతవరకు ఓపెన్లోనే ఉంటుంది. ఒకవేళ మా అమ్మ ఆవుల దగ్గరికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండి మా నాన్న ఆవుల దగ్గరికి వెళ్తే మా అమ్మ ఉన్నంత వరకు మందిరం ఓపెన్లోనే ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం పడుకున్నా రాత్రి పడుకున్నా ఓపెన్లోనే ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా ముఖ్యమైన పనులు ఏదైనా ముఖ్యమైన పని కోసం మీరు వెళ్తున్నారు, మందిరంలోకి వచ్చి ఎవరున్నా లేకపోయినా మందిరం గవర్నమెంట్ వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. తర్వాత ఇంటికి వచ్చినారు, అవకాశం ఉంటే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. అది మంచిది. ఎందుకంటే మనకు ఇప్పుడు మందిరము మనకు సౌకర్యంగా దగ్గరే ఉంది. మందిరంలో మనం ఎంత ఎక్కువ టైం గడిపితే అంత ఎక్కువ మేలు మనం గుర్తుపెట్టుకోండి. మందిరంలో నివసించేవారు ధన్యులు. అక్కడ రాయబడిన మాట, యెహోవా మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు దేవదారు వృక్షము వలె ఎప్పుడు పచ్చగా మొగ్గ వేస్తారంట. కాబట్టి మనం దేవుని మందిరంలో ఎంత ఎక్కువ సమయం గడిపితే మన జీవితానికి అంత మేలు. కాబట్టి ఏమైనా మీకు ముఖ్యమైన పనులు ఉన్నా లేకపోతే మీకు సమయం ఉన్నా ఈ మందిరంలోకి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోవడము, లేకపోతే మందిరంలో హాయిగా కూర్చోవడం, ప్రశాంతంగా కూర్చోవడము, ప్రార్థన చేసుకోవడము, మీ ఊరినప్పుడు వచ్చి మందిరంలో వచ్చి ప్రార్థన చేసుకోవడము, ఇలాంటివన్నీ చేయండి. ఒకవేళ మీ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే పదవ సమయంలో వచ్చి మీరు ప్రార్థన చేసుకొని మందిలో ప్రార్థన చేసుకొని కూర్చొని దేవుడికి చెప్పుకొని ఇలాంటి పనులు చేయండి. మంచిది. మీకు ఏదో ముఖ్యమైన పని కోసం బయలుదేరేటప్పుడు కూడా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. వచ్చిన తర్వాత ప్రార్థన దేవుడు చేసిన పేరు బట్టి మీకు తెలుసుకొని మీరు వెళ్ళచ్చు. కాబట్టి మీకు మందిరం ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి అలాంటివి మీరు నేర్చుకుంటే మీకు మేలు అన్నమాట. ఇవన్నీ మీకు మేలు చేసేట్టున్నారు కాబట్టి గుర్తు చేసుకుంది. సరేనా? కాబట్టి మీరందరూ బాగా క్షేమంగా ఉండాలని, నాకు పచ్చగా మీ జీవితంలో ఉండాలని చెప్పేసి మా ప్రయాసం. దేవుడు అందరినీ దీవించుకుంటాం.
రెడీయా